హలో ఎవ్రీబడి, మనం ఇప్పుడు సన్ రైజ్ ఎఫెక్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఎలాంటి రేస్ లేవు. మనకి ఇక్కడ లైట్గా సన్ ఇక్కడ వెలుగు మనకు కనిపిస్తుంది. ఇదంతా వచ్చేసింది వెలుగు. మనకు కాకపోతే సన్ రేస్ పడేటట్టుగా ఎఫెక్ట్ చూద్దాం ఒకసారి. బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇది. డబుల్ క్లిక్, ఓకే అన్లాక్ చేశాను. అండ్ డూప్లికేట్ చేయండి, రైట్ క్లిక్, డూప్లికేట్ లేయర్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేయర్ మెనూలోకి వెళ్ళండి. న్యూ ఫిల్ లేయర్, గ్రేడియంట్ టూల్తో మనం సన్ రైజ్ ఎఫెక్ట్ చూద్దాం. ఇప్పుడు గ్రేడియంట్ క్లిక్ చేయండి. మోడ్ వచ్చేసి సాఫ్ట్ లైట్ యూస్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి లీనియర్ ఉంది స్టైల్. దీని యాంగిల్ సెట్ చేయండి. యాంగిల్ వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్ టూల్లో క్లిక్ చేయండి. మనం కలర్ సెట్ చేద్దాం. ఓకే, గ్రేడియంట్ ప్యానల్ వచ్చింది. గ్రేడియంట్ టైప్లో సాలిడ్ ఉంది, అయితే నాయిస్ని సెలెక్ట్ చేయండి. అలాగే ఆర్జీబీ మోడ్లో మనకి హెచ్ఎస్బి మోడ్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి మనకు అక్కడ. అలా కాకుండా బ్లాక్ అండ్ వైట్లో కలర్ చూద్దాం. హెచ్ఎస్బి సాచురేషన్ వచ్చేసి కంప్లీట్ డిక్రీజ్ చేయండి, తగ్గించేసేయండి. బ్లాక్ అండ్ వైట్లో ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఓకే క్లిక్ చేయండి. అయితే మనకి ఇక్కడ రేస్ వచ్చేసింది, ఆప్షన్ ఎఫెక్ట్ వచ్చేసింది. దీన్ని మనం ఇటు కావాలంటే అటు మనం మూవ్ చేసుకోవచ్చు. ఈ సెంటర్ పాయింట్, యాక్చువల్గా సెంటర్ పాయింట్ని ఎగ్జాక్ట్ మనం ఇక్కడ సన్ ఎక్కడి నుంచి అయితే రేస్ ఎలా పడుతున్నాయో అలా సెట్ చేసేందుకు దీన్ని ఇక్కడ ఉంచాను. ఓకే, అయితే ఇక్కడ మన గ్రేడియంట్ టూల్లో మళ్ళీ క్లిక్ చేసినట్టయితే ర్యాండమైజ్ అని ఉంది. ఆప్షన్ క్లిక్ చేసుకుని మనం వేరియేషన్స్ ఉంటాయి లైటింగ్లో. క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఇలా మనకి లైటింగ్స్ వస్తాయి, డిఫరెంట్ లైటింగ్ మోడ్స్ ఉంటాయి. మనం ఇమేజ్కి ఏదైతే సెట్ అవుతుంది అనుకుంటూ ఆ ఆప్షన్ మనం ఆ రేస్ని ఓకే చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇలా మీరు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే చేయండి. యాక్చువల్గా మనకు లైటింగ్ ఇమేజ్ అంతా వచ్చేసింది. పర్టికులర్ ఏరియా కవర్ చేయాలి అనుకుంటే మనం అలా కూడా చూసుకోవచ్చు. యాక్చువల్గా రేస్ ఇట్ రావు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా వచ్చాయి అనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేద్దాం, డ్రాగ్ చేసుకుందాం. ఓకే, దీన్ని మనం ఫస్ట్ వచ్చేసి దీన్ని రైట్ క్లిక్, స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత కంట్రోల్ టీ. ఇప్పుడు మీరు ఈ రేస్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడ వరకు అవసరం అనుకుంటే అంతవరకు ఉంచేసుకోండి. బాగానే ఉంది. ఇలా మనకి రేస్ ఎక్కడ కావాలంటే అక్కడ వరకు ఉంచేసుకోవచ్చు. యాక్చువల్గా మనం లైన్ వచ్చేసింది మనకి ఇక్కడ డార్క్. ఇది మెర్జ్ అయిపోయేలా చూద్దాం, ఇటు సైడ్. ఓకే, దీన్ని మాస్క్ టూల్ అప్లై చేయండి. ఇక్కడ బ్లాక్ ఫోర్గ్రౌండ్, వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేలా చూసుకోండి. బ్రష్ టూల్ తీసుకోండి, బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, సరే క్లిక్ చేయండి ఇలా నార్మల్గా ఎక్కడైతే మనకి డార్క్ లైన్ వచ్చిందో అక్కడ. ఓకే, సింపుల్ అంతే, ఎఫెక్ట్ వచ్చేసింది. ఓకే, సరే ఎఫెక్ట్ చూడండి, మనకి అక్కడ వరకే ఎఫెక్ట్ వచ్చేసింది. ఓకే, బాగుంది. దీన్ని మనకి కొంచెం డార్క్ ఉంది అది అనుకుంటే కొంచెం ఫిల్ని తగ్గించేసేయండి. ఇక్కడ లైట్ చేసేయండి, 60%, 70% అలా యూస్ చేయండి. న్యాచురల్ లుక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అవుట్పుట్. మళ్ళీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుసుకుందాం. బాయ్.